విన్నారు మధ్వాచార్యుల వారు. ఉత్తరీయం తీసి ఒక్కసారి ఇలా ఊపారు, అంతే తుఫాన్ ఆగిపోయి ఓడ నిలబడింది. ఆయన ఒడ్డుకి ఈత కొట్టుకుంటూ వచ్చి నా ఓడలోకి వచ్చి మీకు కావలసింది తీసుకోండి అన్నాడు. నాకేం కావాలి, నాకేం అక్కర్లేదన్నాడు. ఏదో ఒకటి ఒక్కసారి రండి నా ఓడకన్నాడు. వెళ్ళారు. ఆయనకు ఆ చందనపు దొంగ చూడగానే అర్థమైంది ఇందులో కృష్ణుడు ఉన్నాడు. రుక్మిణీదేవి కోసం కృష్ణ పరమాత్మ చేయించి ఇచ్చినటువంటి బాలకృష్ణమూర్తి. దాన్ని తీసుకొచ్చి మహానుభావుడు పుష్కరిణిలో స్నానం చేయించి ఉడిపి క్షేత్రంలో ప్రతిష్ఠ చేశారు. ఇవాళ ఉడిపి క్షేత్రంలో ఉన్న బాలకృష్ణుడు మధ్వాచార్యుల వారు తీసుకొచ్చినటువంటి కృష్ణ పరమాత్మ రుక్మిణీదేవికి బహూకరించినటువంటి బాలకృష్ణమూర్తి యొక్క మూర్తి. అంత గొప్ప మూర్తి ఉడిపి కృష్ణ భగవానుడు. ఆ బాలకృష్ణుడి లీలలు అంత గొప్పగా ఉంటాయి. ఆ కృష్ణాష్టమి తిథిని అందుకే అంత భక్తి ప్రపత్తులతో చేస్తారు. నేను ఇంత చెప్పిన తరువాత నేను ఆ బాలకృష్ణుడి లీల మనసుని ఎలా లాగుతుందన్న దానికి ఒక ఉదాహరణ చెప్పకుండా ఉండలేను. లీలాశుకుడు అనుభవిస్తాడు. అందులో నవనీత చౌర్యం చేస్తాడు కదూ, వెన్నెత్తుకుపోతూ ఉంటాడు. అబ్బో ఎన్ని ప్రయోగాలు చేశారో, ఆయన్ని ఎలా అయినా పట్టుకోవాలి. ఎందుకని అంటే వీళ్ళందరూ చాడీలు చెప్తారు. యశోదమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ మా ఇంటికి వచ్చాడు వెన్నెత్తుకుపోయాడు. ఆవిడంది నాకు సాక్ష్యం కావాలి, పట్టుకోండి వెన్న చేత్తో తీసుకురండి. అలా దొరికితే కదూ, దొరకడు ఎప్పుడు. ఒక ఆవిడ గంటలు కట్టింది పాపం. ఒక ఆవిడ గంటలు కడితే కృష్ణ పరమాత్మ మెల్లిగా ఏదో నిత్యంలో వేసుకుని పైకి ఎక్కారు. ఎలా ముట్టుకుంటే గంటలు మోగుతాయి ఆలోచించారు. ఆయన పరిపూర్ణావతారం, ఆయన ఆజ్ఞాపిస్తే ఏదైనా మాట వినవలసిందే. ఓ గంటలారా మీరు మోగకండి అన్నాడు. అలాగే చక్కగా అందులో చెయ్యి పెట్టాడు, వెన్న తీశాడు, వంచాడు, వెన్న తీసి పిల్లలందరికీ పెట్టేశాడు. అందరికీ పెట్టి తను తింటాడు. ఆఖరణచారుడు వెన్న తీసుకుని అందరూ వెళ్ళిపోయారు కదా అని ఇలా నోట్లో పెట్టుకున్నాడు. గనగనగనగన మోగి. అరే మోగద్దన్నాను కదా, ఎందుకు మోగారు మీరు అన్నాడు. అయ్యా నువ్వు వాళ్ళకి పెడితే మోగలేదు, నువ్వు తింటే నైవేద్యం, నైవేద్యం జరిగినప్పుడు గంట మోగడం అలవాటు, మేము మోగేశామన్నాడు. కాబట్టి ఆ కృష్ణ పరమాత్మ యొక్క లీలలంత అద్భుతం. ఆయన్ని ఎలా అయినా పట్టుకోవాలనుకుంది ఒక గోపిక. లీలాకృష్ణుడు అనుభవించాడు. మా రాఘవేంద్రుడికి ఇష్టం. ఆ లీలాకృష్ణుడు ఎంత దర్శనం చేసి పొంగిపోయాడో. ఒక గోపిక పట్టుకోవాలనుకుంది ఎలా అయినా. దాచాననుకోండి కుండ, ఎలాగో అలా వచ్చి పట్టుకుపోతాడు. ఎందుకు వచ్చింది? తలుపు దగ్గరే పెట్టింది. పెట్టి చక్కగా కనపడేటట్టు వెన్న ఇలా ఓర ఇలా పెట్టింది. చూస్తాడు కదా, వస్తాడు. తలుపు చాట్న నించుంది. ఒక్క కళ్ళని రమ్మంటాడు, ఒక్క కళ్ళకి పెట్టేస్తాడు. ఆఖరణ కూర్చుని అందులో చెయ్యి ఎడతాడు. అప్పుడు పట్టుకుంటా చెయ్యి అని. తలుపు చాట్నే ఉంది. చూశాడు. ఊరే దాచుకోవలసిన ఆవిడ తలుపు దగ్గర పెట్టింది ఏమిట్రా అనుమానం వచ్చింది. సరే ఏమైతేని మన్ని పట్టుకోగలిగిన వాడు ఉంటే కదా లోకంలో అనుకున్నాడు. వచ్చాడు, తీస్తున్నాడు, చారడుతూ వెన్న పెడుతున్నాడు. స్నేహితులందరూ నిశ్శబ్దంగా పుచ్చుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు.